నేను మీ అన్నపూర్ణ. ఈరోజైతే నేను వంకాయ చిలకడదుంప పులుసు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం తెలుసుకునే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే గంట సింబల్ నొక్కి ఆల్ని నొక్కితే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. ఆ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. వంకాయ చిలకడదుంపల కర్రీ ఒక్కసారి మీరు వండి చూడండి, చాలా టేస్ట్ బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అందులో మామూలుగా నార్మల్గా ఇంట్లో అయితే వంకాయ పులుసు చేసుకుంటాం, ఎండు రొయ్యలు వేసుకుంటాం, ఎండు చేపలు వేసుకుంటాం, ఫర్దర్గా ఏదైనా వేసుకుంటాం. కాకపోతే ఇప్పుడు వంకాయ చిలకడదుంప పులుసు చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు వంకాయ చిలకడదుంపకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. ఫ్రెండ్స్, వంకాయ చిలకడదుంప కర్రీకి కావాల్సిన పదార్థాలు: వంకాయ 1/2 కిలో తీసుకున్నాను. ఒక పెద్ద సైజ్ చిలకడదుంప, మినిమంగా 200 గ్రామ్స్ ఉండొచ్చు. 200 గ్రామ్స్ చిలకడదుంప తీసుకున్నా. 2 చిన్న సైజు ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక టీ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే టేస్ట్ సరిపడగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, నిమ్మ సైజ్ అంతా చింతపండు. వీటిని వాటర్లో వేసుకుని ఆల్రెడీ నానబెట్టుకున్నాను. ఈ సైజు చింతపండుని నేను నానబెట్టాను. నిమ్మకాయ సైజు అంత చింతపండు దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. 1 టీ స్పూన్ గరం మసాలా, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్. చాలా ఈజీగా రెసిపీ తయారు చేసుకోవచ్చు. ఇవి కావాల్సిన పదార్థాలు. తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని ఈ ఉల్లిపాయల్ని శుభ్రంగా ఈ వాటర్లో వేసుకుందాం. ఇలా వేసుకుని ఇప్పుడు ప్యాన్ హీట్ అయింది. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఇది ఈ గరిటె వచ్చి 2 టేబుల్ స్పూన్లు పడుతుందండి. ఇది ఈ గరిటెతో 2 గరిటెలు వేసాను, అంటే 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. ఇలా ఉల్లిపాయలను కట్ చేసుకుని మీరు ఒక ప్లేట్లో పెట్టుకుని డైరెక్షన్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అవ్వగానే ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకుని వేసేస్తుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి గట్టిగా తిప్పుకుని ఇప్పుడు ఈ కరివేపాకు, కొత్తిమీర కూడా ఇందులో వేసుకుందాం. వాటిలో కలుపుకుని బాగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర కూడా బాగా శుభ్రంగా కలుపుకొని కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. ఇందులో ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడానికి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు
ఉప్పు వేసుకుంటున్నాను. కావాలి అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది ఉల్లిపాయ ముక్కలు త్వరగా మొక్కడానికి పనిచేస్తుంది. మూత పెట్టుకుంటున్నాం. ఇలా మూత పెట్టుకుని సిమ్లో ఉల్లిపాయ ముక్కలను బాగా మగ్గనివ్వాలి. ఈలోపు వంకాయని ఈ చిలకడ దుంపని కూడా కట్ చేసుకుందాం. చిలకడ దుంపని ఇలా సగానికి కట్ చేసుకుని ఇలా పొడవు ముక్కలుగా ఉంచుకోవాలి. ఈ సుత కట్ చేసేసి ఇప్పుడు పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పొడవు ముక్కలు కట్ చేసుకుని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఎంత ముక్కలు చూద్దాం. ఒక 2 మినిట్స్ మగ్గినాయండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గింది. ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఈ దుంపలు ఉన్నాయి కదా, ఈ చిలకడ దుంపని ఇందులో వేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసుకుని 2 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసుకుని ఒక్కసారి దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకున్నాం. వంకాయ ముక్కలన్నింటినీ వేసేసుకుని ఇందులో 1 టీ స్పూన్ 1.5 స్పూన్ కారం వేసాను. వేసి ఒక్కసారి ఇది బాగా కలుపుతాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకున్నాను. 2 మినిట్స్ మగ్గిన తర్వాత సిమ్లో పెట్టుకుని 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికే వరకు పెట్టుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులో చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. 10 మినిట్స్ బాగా ఉడికిందండి. ఒకసారి మూత తీసుకుని చూసుకుందాం. సిమ్లో పెట్టుకుని 10 మినిట్స్ నేను అలాగే ఉడికించాను. వంకాయ ముక్క ఉడికిపోయింది బాగా. అలాగే దుంప కూడా బాగా ఉడికింది. ఎందుకంటే చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఏ ముక్క ఉడకదు కాబట్టి ఒకసారి మనం చూసుకోవాలి ఉడికిందా లేదా అని. చూసారు కదా, దుంప కూడా చిలకడ దుంప కూడా బాగా ఉడికింది. ఇప్పుడైతే నానబెట్టుకున్న చింతపండుని ఇసుక్కుని ఈ గుజ్జుని ఇందులో వేసేస్తున్నాం. వంకాయ చిలకడ దుంపలో తక్కువ చింతపండు పడుతుంది కాబట్టి నిమ్మ సైజు అంతా మాత్రమే నేను నిమ్మకాయ సైజు అంతా నేను తీసుకునే క్వాంటిటీకి నిమ్మకాయ సైజు అంతా తీసుకున్నాను. ఇది గట్టిగా తింటే ఒక 3 మెంబర్స్కి వస్తుంది, లేదంటే 4 or 5 మెంబర్స్కి కర్రీ వస్తుంది. మీరు ఇంట్లో వండుకునే విధానాన్ని బట్టి మీరు పెంచుకోండి క్వాంటిటీ. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటె మొత్తం కలుపుకొని మొత్తం ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా గరం మసాలా, ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలాని ఇందులో వేసేస్తున్నాం. దీనివల్ల వంకాయకి చాలా టేస్ట్ వస్తుందండి. ఈ పులుసుకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చాలా సింపుల్గా వండేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ మొత్తం ముక్కలకి గుజ్జు చింతపండు గుజ్జు అంతా పట్టేసి బాగా పులుపు అంతా బాగా ఉడికేదాకా ఒక 10 మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. 5 నుంచి 10 మినిట్స్ వరకు. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. సిమ్లో పెట్టుకుని ఉడికించడం వల్ల కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుందండి, బాగా వస్తుంది. ఖచ్చితంగా ఇలా అయితే మాత్రం మీరు చేయండి, చాలా ఈజీగా అయిపోద్ది. 10 నుంచి 15 మినిట్స్. అదే సిమ్లో చేసుకుంటే 20 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీ కర్రీ.
రోజు అన్నీ తిని బోర్ కొట్టే వాళ్ళకి ఇది డిఫరెంట్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. 10 మినిట్స్ అయింది. కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఉప్పు సరిపోయింది కదా, ఒకసారి టేస్ట్ చేద్దాం. ఉప్పు అయితే కొంచెం తక్కువ అయిందండి, పులుపు ఎక్కువైంది. హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. మీరు చూసుకుని వేసుకోండి. ఉప్పు అనేది టేస్ట్ చూసుకుని మీరు తినే విధానాన్ని బట్టి మీరు వేసుకోండి. ఉప్పు అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని అయిపోయిందండి కర్రీ. వేడివేడిగా వంకాయ చిలకడదుంప వంకాయ పులుసు తింటే సూపర్గా ఉంటుందండి. వేడివేడి అన్నంగా వేడివేడిగా కర్రీ తింటే చాలా బాగుంటుందండి. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. న్యాచురల్గా తినే వంకాయ పులుసు కన్నా ఈ చిలకడదుంప వేస్తే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇందులో మీరు ఎగ్స్ కూడా ఉడకేసుకుని వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను. సింపుల్గా ఈజీగా చిలకడదుంప వంకాయ పులుసు చాలా ఈజీగా అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను వంకాయ చిలకడదుంప కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. నా వీడియో కనుక నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు నా లైక్స్ ఇన్నిస్తే అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే కామెంట్స్ రూపంలో కూడా నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. కామెంట్స్ తెలియచేయండి. ఫీడ్బ్యాక్ అనేది మీరు ఇవ్వండి. ఇంట్లో తయారు చేసిన ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి. నన్ను సపోర్ట్ చేయండి.